బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ దోశ లాంటివి చేస్తూ ఉంటాం కదండి. 3 కోడిగుడ్లు 2 కప్పుల అటుకులతో ఇలా చాలా సింపుల్గా అయిపోయే ఒక హెల్దీ రెసిపీని మీకు చూపిస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసం 2 కప్పులు అటుకులు తీసుకుంటున్నాను. ఇవి ఇంట్లో మిల్లు దగ్గర ఆడించిన అటుకులేనండి. వీటిల్లో కొద్దిగా నీళ్లు పోసి 2 సార్లు కడిగి నీళ్ళన్నీ వంచేసి ఈ అటుకులను పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి వీటిని కూడా వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, 1.5 స్పూన్లు కారం, ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం పాటు వేయించుకుని తర్వాత 3 కోడిగుడ్లు దీనిలో ఇలా పగలకొట్టి వేసుకుంటున్నాను. ఈ కోడిగుడ్లను కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా అటుకులు, ఆ అటుకులను తీసుకుని దీనిలో వేసేసుకుందాము. ఒకవేళ మీకు అటుకులు కనుక నానలేదు అనిపిస్తే పైన కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి. నేను చేసుకున్న అటుకులు ఇలా మెత్తగా నానిపోయాయండి. నేను దీన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ అటుకులన్నీ ఇలా కోడిగుడ్లలో ఇలా వేసేసి మొత్తంగా నిదానంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకుని స్టవ్ని మధ్య మధ్యలో అవసరమైనప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల లోపే మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. అలాగే మీరు కనుక అటుకులు సూపర్ మార్కెట్లో తెచ్చినవి వాడుతుంటే కనుక అవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి నానడానికి కాస్త నీళ్లు ఎక్కువే పడతాయి. అలాగే టైం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.